not feel like you have been suppressed. నేను అణగదొక్కబడుతున్నాను అన్నటువంటి ఆలోచన స్త్రీగా నువ్వు ఎప్పుడు కలిగి ఉండకూడదు. Because that's what the world wants you to believe. లోకము అలాంటి ఆలోచన విధానాన్ని నీకు ఇస్తూ ఉంటుంది. God doesn't want that. దేవుడు అలా మనల్ని ఉండాలని కోరుకోవట్లేదు. Take for example, ఉదాహరణకి the president of this country. భారతదేశం యొక్క మరి ప్రెసిడెంట్, రాష్ట్రపతిని మనం చూస్తే, who is the president? మన ప్రెసిడెంట్ ఎవరు? Who can become a president? ఎవరు ప్రెసిడెంట్ గా, రాష్ట్రపతిగా ఉండగలరు? One of you can become the president if there's an opportunity. మీలో ఎవరైనా ఒకరు అవకాశం వస్తే మీరు ఉండగలరు. Any citizen of India. భారతదేశ పౌరుల్లో ఎవరైనా ఉండగలరు. You don't have to be elected by the people. మరి రాష్ట్రపతిగా ఉండటానికి ఎన్నికలేమి ఉండవండి. But let me ask you this. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. You go to the president in Delhi. ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరికి మీరు వెళ్ళి and slap him on the back and say, "Hey man, how are you?" ఆయన భుజం మీద ఒక్కటి కొట్టి, బ్రదర్ ఎలా ఉన్నారు అంటే, would you do that? అలా చేయగలమా? He's just another citizen of India like you. నీకు నాకు వలె అతను కూడా ఒక పౌరుడిలాగా, దేశ పౌరుడిలాగా ఉన్నటువంటి వాడే. But you won't do that. అయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళి అలా చేయగలమా? Because you respect the office. ఆయన అధికారాన్ని మనం గౌరవిస్తున్నాం. We are functionally subordinate to him. మనకున్నటువంటి ఆ పరిపాలన విధానంలో ఆయన క్రింద ఉన్నటువంటి వారం. That's all. It doesn't mean we are lesser people. అంతేగాని మనం ఆయన కంటే తక్కువ వారం అన్నటువంటి ఆలోచన లేదు. It's his function that makes him little higher. That's ఆయనకి అప్పగించబడినటువంటి పాత్ర మనందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగింది. Same like the pastor in the church. అదే విధంగా సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరి, he's just another believer. ఆయన కూడా మనకులాగా ఒక విశ్వాసి. But God said he's going to lead. అయితే దేవుడు అతనికి బాధ్యతనిచ్చి సంఘాన్ని కాచేటువంటి పరిచర్యను అతనికి అప్పగించాడు. That's how it is with the husband and wife. అదే విధంగా ఒక కుటుంబములో భర్త భార్య విషయంలో కూడా, when women fight for their rights, స్త్రీలు వారి హక్కుల కొరకు పోరాడితే, it's like saying God is unjust. అలా హక్కుల కొరకు పోరాడితే దేవుడు అన్యాయస్తుడని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. So many families are being broken and destroyed because of this. ఈ విధమైన ఆలోచన కలిగి ఉండడం ద్వారా చాలా కుటుంబాలు చెదిరిపోయాయి, విడిపోయాయి. Well, you might say, what about those husbands who do wrong things and bad things to their wives? అయితే పాస్టర్ గారు, మరి స్త్రీలను అనగదొక్కుతూ మరి స్త్రీలను మరి చాలా హింసిస్తున్నటువంటి భర్తల సంగతి ఏంటి? They have to be dealt with. మరి ఆ విషయాన్ని దేవుడు పరిష్కరించాలి. Doesn't mean you're fighting for your rights. మీరు మీ హక్కుల కొరకు పోరాడాలి అని నేను చెప్పట్లేదు. Well, you pray for them first. వారి కొరకు మొట్టమొదటిగా ప్రార్థించాలి. And then God has appointed authorities to take care of such things. You need to go to them. మరి అలాంటి కార్యాలు చేయటానికి దేవుడు అధికారులు ఏర్పాటు చేశాడు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. But doesn't mean you're fighting for rights. అయితే నీ హక్కుల కొరకు నువ్వు పోరాడాలి అని చెప్పట్లేదు. You know, the Laodicean church in Revelation chapter 3, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, is the most backslidden church. మరి లవోదికే సంఘం చాలా దిగజారిపోయినటువంటి సంఘం. Right? You remember what the Lord said to the Laodicean church? ప్రభు లవోదికేలో ఉన్న సంఘానికి ఏమని చెప్పాడు తెలుసా? He said, you're neither hot nor cold. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. You're lukewarm. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. Therefore I'll spew thee out of my mouth. మరి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. It was like when God saw that church, he felt like vomiting. ఎప్పుడైతే ఆ విశ్వాసుల పరిస్థితిని దేవుడు చూశాడో, నోటి నుండి ఉమ్మివేయాలన్న ఆలోచన